నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పట్టభద్రుల ఎన్నిక ప్రతిదీ కీలకంగా మారబోతుంది రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను గతంలో శాసిస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తరుణంలో కూడా మరొకసారి ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చింది మరి ఇలాంటి పరిస్థితులలో భారత రాష్ట్ర సమితి కాస్త ఢీలా పడిందా లేదా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముందంజలో కొనసాగుతుందా మరి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం వారు వైఆర్ టీవీ స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అన్న నమస్తే ఎలా ఉన్నారు ఆల్ ఫైన్ ఎలా కొనసాగుతుంది ప్రచారం మొన్ననే ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేసీఆర్ గారు నన్ను ప్రకటించడం జరిగింది ఇప్పుడైతే ఎక్కువగా ఎంపీల ప్రచారంలో నేను పాల్గొంటా ఉన్నాను అన్ని సభల్లో కూడా వెళ్ళి వేదికను పంచుకొని పార్టీ శ్రేణులను పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ప్రచారం ప్రారంభమైంది ఓకే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారం చేస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్ ఓకే అది ఎప్పుడు ఒకలా ఉండవు మనకు 2018లో భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఒకే ఒక అసెంబ్లీ సీటు వచ్చింది రాయసింగ్ గారు ఒకడే గెలిచారు దాని తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు 6 నెలల్లో భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ స్థానాలు గెలిచింది అవును అది మిరాక్యులస్గా అనిపించింది చాలామందికి అంటే సందర్భాన్ని బట్టి ప్రజలు తమ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు మొన్న బీఆర్ఎస్ పార్టీ యాక్చువల్గా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చాలామంది భావించారు సరే 2 సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చాము ఒకసారి వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి ప్రజలు మార్పును కోరుకున్నారు 39 స్థానాలు ఇచ్చారు 39 స్థానాలు అంటే అది చిన్న నెంబర్ ఏం కాదు రౌట్ ఏం కాదు అది ఓకే ఇట్స్ అ గుడ్ నెంబర్ ఒక మంచి గౌరవప్రదమైనటువంటి సంఖ్యలో ప్రజలు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను గెలిపించారు కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు అంటే కొన్ని మీడియా ఛానల్ని అన్నీ అన్నాను కానీ కొన్ని మీడియా ఛానళ్ళు అరాచకంగా వివరిస్తూ ఉన్నాయి నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు అరే నువ్వు ఎందుకు ఉన్నావే భారతీయ జనతా పార్టీలో ఏమొస్తుంది అలా ఏముంటుంది నువ్వు గెలిచేది ఉన్నదా ఏమున్నది వేస్ట్ ఉన్నావు ఇప్పుడు నేను బీఆర్ఎస్ ఎందుకు ఉన్నావే వేస్ట్ అది ఉండదు ఆ పార్టీ ఉండదు అని మాట్లాడతారు 39 స్థానాలు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ చిన్న పార్టీయా ఎట్లా చిన్న పార్టీ అవుతుంది నాకు అర్థం కాదు 1.8% ఓట్ల తేడాతోని కాంగ్రెస్ కంటే కొంత వెనుకజలో ఉన్నది అది ఎట్లా చిన్న పార్టీ అవుతుంది ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఒక రాష్ట్రాన్ని 2 సార్లు పరిపాలించినటువంటి పార్టీ చిన్న పార్టీ ఎట్లా అవుతుంది కాబట్టి ఇది ఏంటంటే కేవలము ఒక దుష్ప్రచారం 2014 కంటే ముందు ఈ దేశంలో నరేంద్ర మోడీ మీద కూడా అట్నే విష ప్రచారం చేశాను ఏం మోడీ రాలేదా మళ్ళా ప్రధానమంత్రి కాలేదా ఇప్పుడు కూడా కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద విష ప్రచారం చేస్తున్నది పార్టీ ఉండదు వీళ్ళు ఉండరు వీళ్ళు అట్లయితుంది ఇట్లయితుంది కొలాప్స్ అయిపోతుంది అందరు వెళ్ళిపోతారు ఇది తప్పుడు ప్రచారం ఇది ఓకే అంటే అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగింది ఘోర పరాజయం ఎట్లయితుంది అని అంటున్నా అంటే మూడోసారి అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయండి ఎన్ని వచ్చాయి 21 స్థానాలు వచ్చినాయి 20+ వచ్చాయి అది ఘోర పరాజయమా మరి అప్పుడు ఘోర పరాజయం కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఘోర పరాజయం ఎట్లయితుంది మొన్న ఏది 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 19 స్థానాలు అవును కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందిందా ఈ వర్డ్స్ మీరు దయచేసి జాగ్రత్తగా వాడాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీకు హితవు పలుకుతా ఉన్నాను ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమిని పూర్తి స్థాయిలో ఇక దాని నుంచి బయటపడ్డట్టేనా బీఆర్ఎస్ సందర్భానుసారంగా ప్రజలు ఓట్లు ఇస్తారు అప్పుడు పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చాయి 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితి లేదు అవును కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయి కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు వస్తాయి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలు ఈరోజు నిజమైనవి అవును ఏమొస్తుంది 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 అంటే ఏం లేకుండా చేస్తూ ఉన్నారు వీళ్ళు నీళ్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ కేసీఆర్ కిట్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవేవి లేకుండా చేస్తున్నారు
ప్రజలు ఈరోజు గ్రామాలలో చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక మాట, కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది, 5 నెలల్లోనే భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. బహుశా మీరు చాలా సంవత్సరాలుగా రాజకీయాలలో ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇంత త్వరగా కూడా వ్యతిరేకత మూటగట్టుకున్న దాఖలాలు లేవు. ఎందుకు ఇలాంటి పరిణామం చోటు చేసుకుందాం అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వివరించినటువంటి చాలామందిని మీరు గమనిస్తే అవును, వాళ్ళకి ఈ రాష్ట్రం పట్ల ఒక విజన్ ఉండే. కేసీఆర్ గారు ఉదాహరణకి, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమానికి ఒక సారథిగా వారు వివరించారు. ఆ సందర్భంలో అనేక ప్రాంతాల్లో వారు పాదయాత్రలు చేశారు, సమావేశాలు, సమాలోచనలు ఇవన్నీ చేయడం వల్ల ఈ ప్రాంత సమస్యల మీద, ఈ ప్రాంత అవసరాల మీద, ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షల మీద ఒక పట్టు ఏర్పడ్డది. దాని కారణంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక ఆలోచనతోనే, ఒక విజన్తోనే వారు ముందుకెళ్ళారు. ఇక్కడ మనకి ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేక ఎడారిగా మారుతున్నది కాబట్టి సాగునీరు తీసుకురావాలి. ఈ ప్రాంతంలో తాగునీరు కూడా పెద్ద సమస్య ఉంది కాబట్టి తాగునీరు తీసుకురావాలి. అట్లా పరిపాలన వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల ఒక జిల్లా కేంద్రానికి వెళ్ళాలి అంటే కనీసం 100-150 కిలోమీటర్లు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి జిల్లాలను విభజించాలి. ఇట్లా అనేక ఆలోచనలతోని కేసీఆర్ గారు వారు పరిపాలన మొదలుపెట్టారు. అంటే ఒక విజన్తో కేసీఆర్ వెళ్ళారు కాబట్టి వారు విజయం సాధించారు. ఓకే, రేవంత్ రెడ్డి గారి సమస్య ఏంటంటే వారు ప్రభుత్వం మీద కొట్లాడి వారు అధికారంలోకి వచ్చారు తప్ప ప్రభుత్వం వచ్చాక ఏం చేయాలనే దాని మీద వారికి స్పష్టత లేదు. వారికి అడ్మినిస్ట్రేషన్ కూడా, మాజీ మినిస్టర్ కూడా కాదు. సో వారికి ఒక విజన్ లేదు, పరిపాలన అనుభవం లేదు, ఒక అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేదు. దాని కారణంగానే వారు ఇంటర్వ్యూలో, ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పారు, ఏబిఎన్లో అనుకుంటా, వారు నేను గుంపు మేస్త్రి అని చెప్పారు. అవును, వారు గుంపు మేస్త్రి అని చెప్పారు. ఇప్పుడు సీఎం పోయి జీఎం అయింది. ప్రజలు సీఎం కావాలనుకుంటున్నారు తప్ప జీఎం కావాలని కోరుకోవడం లేదు. అదే అసలు సమస్య. కాబట్టి 5 ఏళ్లలో ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా స్పష్టంగా. ఫర్గెట్ అబౌట్ గ్యారంటీస్, ఓన్లీ 5 నెలల హామీలు అవన్నీ కొద్దిసేపు పక్కన పెడితే మీరు ఫెయిల్యూర్స్ చూడండి. అంటే ఇప్పుడు మేడారం ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. మేడారంలో పెద్ద ఫెయిల్యూరు గవర్నమెంట్, చాలా తొక్కిసలాట, ఒకరు చనిపోయారు, చాలామంది ప్రజలు తిరగబడ్డారు మంత్రుల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద. గతంలో ఎప్పుడు జరగలేదండి, గతంలో ఎప్పుడు జరగలేదు. మేడారం ఎప్పటి నుంచో ఇది చాలా పెద్ద పండగ మనకి. 1 కోటి మంది అక్కడికి వస్తారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అద్భుతంగా వసతులు ఏర్పాటు చేశారు. మనం గతంలో అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, లేదా రీసెంట్గా 10 ఏళ్ళు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ అద్భుతంగా చేశారు ఉన్నంతలో. అంటే రాకేష్ రెడ్డి గారు, ఒక స్ట్రైట్ ప్రశ్న, 5 నెలల్లో కరెంటు కోతలు చూసాం, త్రాగునీరు సమస్యలు చూసాం, ఓ పక్కన విద్యార్థి కూడా పులిహోర అన్నం తినే చనిపోయిన, లాకప్ డెత్ కానీ, అక్రమ కేసులు కానీ, జర్నలిస్టుల మీద దాడులు కానీ, ఇంత దారుణంగా, ఇంత అరాచకంగా హుక్కుపాదం ఎందుకు మోపుతున్నట్టు అసలు? అంటే భయమా, ప్రభుత్వానికి సంబంధించి ఏమీ చేయలేక ఇలాంటి గేమా? వారికి స్పష్టత లేదు, వనరులను ఎట్లా సమకూర్చుకోవాలనో తెలియడం లేదు, పబ్లిక్ లైఫ్లో ఎట్లా వివరించాలనో తెలియడం లేదు. దీని కారణంగా వాళ్ళలో వాళ్లకు అభద్రతా భావం ఏర్పడ్డది. దాని కారణంగానే నీ కళ్ళు వీకి గోళీలాడతా, పండబెట్టి చొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, నేను అణుబాంబు అవుతా, ఆటం బాంబు అవుతా, ఇవన్నీ ఇన్సెక్యూర్డ్గా ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చా? డెఫినెట్గా మాట్లాడకూడదు. మన రాష్ట్రంలో మీరు ఏ ముఖ్యమంత్రిని తీసుకున్నా మళ్ళీ రెండా అనే పదం, మీరు రాష్ట్రంలో ముఖ్యమంత్రులను తీసుకోండి, ఎన్టీ రామారావు గారు కానీ, లేకపోతే దాని తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, దాని తర్వాత కేసీఆర్ గారు కానీ చూస్తే ఎంతో ఉందాతనంతో వాళ్ళు రాజకీయాలు చేశారు. సరే, రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ వ్యవహారం చాలా ఉందాతనంతో కూడుకున్నటువంటి. కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విమర్శలు చేశారు, చాలా షార్ప్గా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు కూడా ఈ రకంగా వివరించాలి, నేను పండబెట్టి దొక్తా, నేను పేగులు మెడలేసుకుంటా, ఈ భాష కరెక్ట్ కాదు, ఈ భాష కరెక్ట్ కాదు. అయితే కొంతమంది ఏమంటారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మాట్లాడింది లేదా మరి? కేసీఆర్, మీరు ఒకటి గమనించాలి, కేసీఆర్ గారు ఒక తెలుగు సాహిత్యంలో అద్భుతమైనటువంటి ఒక పట్టున్నటువంటి వ్యక్తి. తెలుగు మాండలికము, సాహిత్యము అద్భుతమైనటువంటి ఒక పట్టున్నటువంటి వ్యక్తి.
ఆల్మోస్ట్ ఒక కవిలాగా వారిని భావించవచ్చు నిజంగా చెప్పాలంటే. వారి జనరేషన్లో ఉన్నటువంటి ఆ స్లాంగ్ని అవి వాడుతూ ప్రజల్ని మెప్పించేటువంటి ఒక ప్రయత్నం చేశాను. ఒకవేళ అక్కడ ఇక్కడ ఏదైనా పదం అటు ఇటు దొర్లినా కూడా ప్రజలు దాన్ని అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. ఈ రోజు కూడా కేసీఆర్ గారు ప్రెస్ మీట్ అంటే మొత్తం యావత్ తెలంగాణ మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది. మొత్తం అందరు టీవీలోకి అతుక్కపోతారు. చాలామంది ఐపీఎల్ వస్తే మొత్తం టీవీలోకి అతుక్కపోతారు అనుకుంటారు. ఐపీఎల్ను కూడా బ్రేక్ చేసింది ఇది. కేసీఆర్ గారి ప్రెస్ మీట్స్ అండ్ ఇంటర్వ్యూస్ ఐపీఎల్ను కూడా బ్రేక్ చేశాను. మొన్న ఈ మధ్యలో వారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూస్తుంటారు. ఆ రోజు సిఎస్కే మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ను పక్కన పెట్టి అందరూ కేసీఆర్ గారి లైవ్ని చూస్తారు. ముఖ్యమంత్రి గారి లైవ్ని ఎంతమంది చూస్తారు నాది లేదు, కానీ ఈ రోజుకి కూడా కేసీఆర్ గారి లైవ్ని కొన్ని వేల లక్షల మంది చూస్తున్నారు. అంటే వారు భాష మీద వారి పట్టు కానీ, అంశాల మీద వారికి ఉన్నటువంటి అవగాహన కానీ, ఆ పెద్దరికం కానీ, ఆ హుందాతనం కానీ చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్. ఇక మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రజల్లోకి వెళ్తున్నారు, అంటే పట్టభద్రుల దగ్గరికి వెళ్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది రాకేష్ రెడ్డి గారు మీ పార్టీ అని అడిగితే ఏం సమాధానం చెప్తారు యువతకి? వాస్తవానికి 2 సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసిన తర్వాత ఒకసారి వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం అనే ఆలోచనతోనే, అంటే అదొకటి దీంట్లో విష ప్రచారం జరిగింది కేసీఆర్ ఓటమి కోసం. వాస్తవంగా 1.5% మాత్రమే ఓటు తేడాతో పూర్తి స్థాయిలో ఓటమైనరు అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా? అంటే విష ప్రచారము అంటే డెఫినెట్గా కొంత జరిగింది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి. దాన్ని ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా స్వీకరించాల్సింది. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరు విమర్శించొద్దు లేదు, విమర్శించే వాళ్ళు విమర్శించారు. కానీ కొంతమంది కక్షపూరితంగా వివరించారు. అది కరెక్ట్ కాదు. సో 1-2 పర్యాయాల తర్వాత మార్పు కోరుకోవడం సహజం. అసలు ఇన్ని సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి వాళ్ళు లేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. సో అది. రెండోది ఏంటంటే వీరు 10 పనులు చేసినా కూడా ఒక పని చేయకపోతే ఆ ఒక్క పని గురించే ఆలోచించిన ప్రజలు. 10 చేశారు కానీ ఒక్కటి చేయకపోవడం వల్ల ఆ ఒక్కటి ఎందుకు చేయలేదు అనే దాని మీదనే దృష్టి పెట్టడము. ఆ ఒక్కటి కాదు, మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ ఇంకో 2-3 చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం, దాన్ని నమ్మడం, దీని అన్నింటి కారణంగా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, పార్టీ ఓడిపోయింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. బట్ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు బస్సు యాత్ర చేస్తుంది కేసీఆర్. బస్సు యాత్రకు ముందు బీఆర్ఎస్ పార్టీ, బస్సు యాత్ర తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఈ చర్చ అయితే వస్తుంది. దీని మీద మీ కామెంట్ ఏంటి? డెఫినెట్లీ అంటే ఒకప్పుడు 50-50 మ్యాచ్కి ఆదరణ ఉండేది. ఓకే. 50-50 ఓవర్స్ మ్యాచ్కి, వన్ డే మ్యాచ్కి బాగా ఆదరణ ఉండేది. దానికంటే ముందు టెస్ట్ మ్యాచ్కి చాలా ఆదరణ ఉండేది. టెస్ట్ పోయింది, వన్ డే వచ్చింది. వన్ డే పోయింది, ఇప్పుడు ఐపీఎల్ 2020 మ్యాచెస్. కేసీఆర్ గారు కూడా తన ఫార్మాట్ మార్చుకున్నారు. ఇప్పుడు అది డైరెక్ట్గా 2020 మ్యాచ్ ఆడుతున్నారు. డైరెక్ట్ రోడ్ షోలో ప్రజల దగ్గరగా ఉంటూ ప్రజలతో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. మీరు రోడ్ షోలు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి స్పందన. అది కూడా ప్రభుత్వం పోయినటువంటి 5 నెలల్లోనే. అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఇంత విష ప్రచారం నేపథ్యంలో కూడా ఈ పార్టీ ఉండదు, అట్లా పోతారు, వీళ్ళు ఇట్లా పోతారు, ఈ పార్టీ అసలు ఒక్క సీటు కూడా రాదు అని విష ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా కేసీఆర్ గారు రోడ్ షోకి వస్తే వేల మంది స్వచ్ఛందంగా వస్తున్నారు, అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు. సో ఈ 2020 మ్యాచ్లో కేసీఆర్ గారి అన్ని 6లు 4లే, అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉంది. డెఫినెట్గా వి విల్ సీ ద రివైవల్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంటు స్థానాలు ఎన్ని రావచ్చు అనుకుంటున్నారు? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే 8 ఆ ప్లస్సే వస్తాయని అంటున్నారు. ఇప్పుడు ఇది ఏంటంటే లోక్సభ ఎన్నికలు కొంచెం ఎక్కువగా జాతీయ పార్టీలను చూస్తారు ప్రజలు. లోక్సభ ఎన్నికల్లో సహజం అది. కాబట్టి కొంత భారతీయ జనతా పార్టీకి కొంచెం ఆదరణ పెరిగింది. అంటే మోడీ గారిని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది ఓట్లు వేయాలని అనుకుంటున్నారు. దానివల్ల కొంత మనకేదో టీఆర్ఎస్ వెనుకబడింది అనే ప్రచారం జరుగుతున్నది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా మేము అనవసరంగా కేసీఆర్ని పోగొట్టుకున్నాం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ కనుక రైతాంగం తిరగబడి ఈ ప్రభుత్వం మీద రైతు అనుబంధంగా ఉండేటువంటి అనేక వృత్తుల వాళ్ళు కనుక తిరగబడితే అసలు మీరు ఎవరు ఊహించినటువంటి ఫలితాలు కూడా వస్తాయి. దెర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఛాన్స్. దెర్ ఈజ్ వెరీ గుడ్ ఛాన్స్. మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఏ పార్టీలో?
నేను మొట్టమొదటిగా చేరింది భారతీయ జనతా పార్టీ 2013లో. నేను 26 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను అమెరికాలో ఉద్యోగం మానేసి పుట్టిన గడ్డకు సేవ చేయాలి, ఉన్న రాజకీయాలను మార్చాలి, నేను ఎదుర్కొన్నటువంటి పేదరికం మరి ఎవరు ఎదుర్కోకుండా నా వంతు రాజకీయాల్లో కొంత పాత్ర పోషించాలనేటువంటి ఉద్దేశంతోనే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి నేరుగా వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన. ఏం జాబ్ చేశారు మీరు అమెరికాలో? నేను బెంగళూరులో, అమెరికాలో నేను సిటీ బ్యాంక్లో, ఫేస్బుక్లో అనలిటిక్స్ మేనేజర్గా పనిచేశాను. ఓకే, లక్షలలో శాలరీ. నేను రాజీనామా చేసే నాటికి నా శాలరీ ఇండియన్ శాలరీయే, అప్పటికే నెలకు 2.5 లక్షలు ఉండేది. ఓకే, ఎందుకు రాజకీయం అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు మీకు? అంటే నేను గ్రామం నుంచి వచ్చినటువంటి వాడిని, గ్రామీణ వాతావరణం తెలిసినటువంటి వాడిని, పేదరికం అంటే ఏందో తెలుసు, కష్ట సుఖాలు తెలుసు, పేదరికం అనుభవించినటువంటి వాడిని, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడిని. ఓకే, కాబట్టి నేను చదివిన చదువు 10 మందికి ఉపయోగపడాలి, మా ప్రజలకు ఉపయోగపడాలి, మా ప్రాంతానికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక సంకల్పం మొదటి నుండి ఉంది నాకు. నేను బిట్స్లో చేరిన తర్వాత కూడా అక్కడ స్టూడెంట్ లీడర్గా 2 సార్లు నేను ఎన్నికల్లో గెలిచొచ్చాను. ఓకే, నేను సాధించినటువంటి మెజారిటీని ఇప్పటివరకు కూడా మా యూనివర్సిటీలో ఎవరు కూడా దాటలేకపోయారు. దాని తర్వాత కూడా సరే నేను ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి కొంత ఆర్థికంగా కొంత స్టెబిలైజ్ కావాలనేటువంటి ఉద్దేశంతో 7 ఏళ్ల పాటు నేను ఉద్యోగం చేశాను, బెంగళూరులో, అమెరికాలో చేసిన. దాని తర్వాత వచ్చి నేరుగా భారతీయ జనతా పార్టీలో చేరిన. చాలామంది ఎన్ఆర్ఐలను వచ్చి పారాషూట్ లీడర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోతారు. అవును, కానీ నేను వచ్చినప్పుడు ఎక్కడ కూడా నేను ఎన్ఆర్ఐ అని నేను చెప్పుకోలే. నేను అమెరికా నుంచి వచ్చిన కాబట్టి నేను 4 పైసలు పడేస్తాను, నా టికెట్ కావాలని నేను అడగలేదు. నేను సాధారణ కార్యకర్తగా చేరిన. నేను చేరిన తర్వాత అనేక రోజుల పాటు అసలు నాకు ఏ పొజిషన్ కూడా లేదు పార్టీలో. నేను కార్యకర్తగా చేరిన. కార్యకర్త స్థాయి నుండి మెల్లమెల్లగా పార్టీ కోసం పనిచేస్తూ పబ్లిక్లో వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ నేను మెల్లమెల్లగా భారతీయ జనతా పార్టీలో ఒక ప్రముఖ నాయకుడిగా, ఒక అధికార ప్రతినిధిగా. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారా? నేను 11 ఏళ్ళు పనిచేస్తాను. ఎందుకు గులాబీ కండువా కప్పుకున్నారు మరి? భారతీయ జనతా పార్టీలో నేను చాలా క్రియాశీలకంగా వివరించాను. నేను కూడా అనేక పోరాటాలు చేశాను. నేను ఇప్పుడు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రముఖ పోరాటాలు ఏవైతున్నాయో, అది ఆర్టీసీ ఉద్యమం కానీ ఇంకా మిగతా కానీ, దాంట్లో నాది కూడా ఒక కీలక పాత్రనే. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 3 ఏళ్ల నుండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 ఏళ్ల నుంచి వెళ్ళి కనీసం ఒక ప్రోగ్రాం పిలవరు, ఒక సమావేశాన్ని పిలవరు, ఒక ప్రెస్ మీట్ పెట్టనియరు. పైగా ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందినటువంటి నాయకునిగా ఉన్న నన్ను సస్పెండ్ చేసి నోటీస్ ఇస్తే కనీసం ఎవరు మాట్లాడరు, దాని మీద స్పందించరు. ఓకే, నాతో తిరిగే కార్యకర్తల మీద కేసులు పెడతారు, నాతో తిరిగే కార్యకర్తలకు ఉన్నటువంటి పొజిషన్స్ పీకేస్తారు. మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ అంటారు కదా భారతీయ జనతా పార్టీ. మేము అదే కదా, నేను అదే ఆశ్చర్యపోయినా. ఓకే, అసలు భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణమే అది కదా. నేను 2013లో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఆదరణ లేదు. అవును, భారతీయ జనతా పార్టీ ఉంది, దాని కార్యకర్తలు ఉన్నారు, కానీ ప్రజల్లో పెద్ద స్థాయి లేదు, ఆదరణ లేదు. కానీ అయినా కూడా నేను భారతీయ జనతా పార్టీని కోరి నేను అందులో జాయిన్ అయ్యాను. నేను అధికారం కోసమే జాయిన్ కావాలంటే ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను కదా, లేదా తెలంగాణ ఉద్యమంలో అంత కీలకంగా వివరిస్తున్నటువంటి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యాను కదా. కానీ కావాలని భారతీయ జనతా పార్టీలో చేరి నేను భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రముఖంగా వరంగల్లో ఎదగడానికి ఒక పునాది రాయిగా మారిన తర్వాత చివరికి ఆ పునాదినే మర్చిపోయిన వాళ్ళు. ఓకే, పొమ్మను లేక పొగబెట్టినట్టు వాళ్ళు వివరించడము, ఆల్మోస్ట్ మెడల్ వంటి గెంటేసే పరిస్థితి వచ్చిన తర్వాత ఎంతో బాధతో నేను పార్టీని వీడిన. నేను గంతేసి ఎగురుకుంటూ నేనేం బయటికి రాలేదండి. నేను ఏడ్చుకుంటూ ఈ పార్టీ నుంచి బయటకు వచ్చిన. నా శ్రమ ఉంది దాంట్లో, నా కృషి ఉంది, నా పట్టుదల ఉంది. ఆ పార్టీలో 100 మంది కార్యకర్తలను తయారు చేసిన, ఎంతోమంది ప్రజాప్రతినిధులు తయారు చేసిన. నేను తిరిగిన మండలం లేదు వరంగల్లో. మరి గులాబీ కండువా కప్పుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది అసలు? నేను రాజీనామా చేసే నాటికి అటు కాంగ్రెస్ వాళ్ళు, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కూడా నన్ను సంప్రదించారు. ఓకే, అప్రోచ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా ప్రముఖులు, సరే వాళ్ళ పేర్లు అవసరం లేదు, చాలా ప్రముఖులు కీలకంగా వివరిస్తున్నటువంటి వాళ్ళే నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ నేను ఇన్నేళ్ళు భారతీయ జనతా పార్టీలో పనిచేసి
నేను పరస్పర విరుద్ధ భావాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను పని చేయలేను. అప్పటికీ ఇంకా 50-50 ఛాన్సెస్ అని కాంగ్రెస్ వస్తుందా టీఆర్ఎస్ వస్తుందా రాష్ట్రంలో అనే చర్చ జరుగుతున్నది. ఎక్కువ మంది కాంగ్రెస్ వస్తుందని అనుకున్నటువంటి సందర్భంలో కూడా మీరు కూడా నేను రిజైన్ చేసిన మీరు హన్మకొండకు వచ్చారు, నాతో కలిసి మాట్లాడి మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఆ సందర్భంలో కూడా నేను కావాలని ఏరుకోరి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఏదో ఓడిపోయింది కాబట్టి అది అన్పాపులర్ పార్టీ. చాలా కష్టకాలంలో మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా తప్పండి. ఇప్పుడు రాష్ట్రాలను ఏలడానికి చాలా పార్టీలు వచ్చినాయి, కానీ రాష్ట్రాన్ని సాధించడానికి పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ బలం, తెలంగాణ గలం, తెలంగాణ దళం టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నేను ఆ పార్టీలో జాయిన్ అయితే బాగుంటుంది. ఒక ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ అవసరాలు తెలిసినటువంటి ఒక పార్టీ, అనేక మంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి పార్టీ. కేసీఆర్ గారు ఒక విజనరీ, కేటీఆర్ గారు కూడా ఒక మంచి విజనరీ. కాబట్టి దాంట్లో జాయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి నేను స్వతహాగా. అంటే మీరు మొదటిసారి కేసీఆర్ని కలిసినప్పుడు రాకేష్ రెడ్డి ఫీలింగ్ ఏంటి అసలు కేసీఆర్తో మాట్లాడినప్పుడు? ఎందుకంటే విపక్షంలో మీరు పోరాటం చేశారు, అది ఎప్పుడు ఉద్యమం నాటి జ్ఞాపకాలు ఉండొచ్చు మేబీ, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా అనిపించింది? పోరాటం చేసింది ప్రజల కోణంలో. ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడున్న ప్రభుత్వమైనా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమైనా, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వమైనా ప్రజలు మంచి చేయాలని అనుకుంటుంది ఏ ప్రభుత్వం. అయితే కొంతమందిలో సమర్థత ఉంటుంది, కొంతమందిలో ఉండదు. సమర్థత ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం సక్సెస్ అయితే, సమర్థత లేనప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది. కాబట్టి నేను ఆ రోజు ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోణం నుండి కొన్ని లోటుపాట్లను ఎత్తి చూపి ప్రభుత్వం యొక్క అటెన్షన్ని డ్రా చేసే ప్రయత్నం చేసిన తప్ప నేను కక్షపూరితంగా వివరించలేదు. అట్లాంటి వ్యక్తిని కాదు నేను. ఓకే, అంటే కేసీఆర్ని కలుస్తాను అదే అందుకనే అంటున్నా. అప్పుడు కూడా నేను ఎప్పుడు కక్షపూరితంగా వివరించలే. చాలా విషయాలు కేసీఆర్ గారిని అభిమానించేవాళ్ళం. ఇప్పుడున్నటువంటి బీజేపీలో ఉండేటువంటి చాలామంది కూడా ఈ రోజు కూడా కేసీఆర్ గారిని అభిమానిస్తారు, వారి స్పీచ్ని అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అభిమానిస్తారండి, కాంగ్రెస్ పార్టీలో అభిమానిస్తారు. ఇప్పుడు వారు చేసిన కొంచెం మంచి పనులను ఎవరు కాదనలేరు కదా. ఇప్పుడు ఇంటింటికి తాగునీరు ఇచ్చిండు, ఎవరైనా బ్యాడ్ అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు బ్యాడ్ అని ఎవరైనా చెప్పగలుగుతారా? నేను భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రోజు కూడా మీరు క్రాస్ చెక్ చేయండి రికార్డ్స్ని. ఆ రోజు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భంలో రైతు బంధు అనేది ఒక గొప్ప కార్యక్రమము, నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అభినందించాల్సిందే అని నేను ఆన్ రికార్డ్ చెప్పిన. ఓకే, కాబట్టి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. మంచిగా చూడాల్సిన అవసరం ఏముంది తప్ప ఇబ్బంది ఏం లేదు. పార్టీలు వేరైనంత మాత్రాన ఆ పార్టీ చేసిన ప్రతి పనిని మనం వ్యతిరేకించాలా, అది మంచి ధోరణి కాదు రాజకీయాల్లో. అంటే కేసీఆర్ గారిని అప్పుడు అభిమానించేవాడిని. మొట్టమొదటిసారి వారిని నేను చూసినప్పుడు, నేను గతంలో కూడా చూశాను, నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వారిని రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భంలో అట్లా నేను చాలాసార్లు చూశాను, కానీ నేరుగా వారితో మాట్లాడింది లేదు. మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నేను అనుకున్నా చాలామందికి వారి మీద ఒక రాంగ్ ఒపీనియన్ ఉంది అని. అంటే ఒక డిసడ్వాంటేజ్ ఏముండే అంటే ప్రతిపక్షాల నుండి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి, కానీ ఆరోపణలు తప్పు అని చెప్పి ఇటు సైడ్ నుంచి ఎప్పుడు కూడా వాదన వెళ్ళలే. నిజంగా దురదృష్టకరం అది. అవును, దాన్ని సమర్థించే వాళ్ళు లేకుండా. ప్రగతి భవన్లో బాత్రూమ్కి బుల్లెట్ ప్రూఫ్లు ఉంటాయని ప్రచారం. ఇప్పుడు అదే బాత్రూమ్ని ఈరోజు మంత్రులు వాడుతున్నారు కదా, మరి ఆ బుల్లెట్ ప్రూఫ్లు ఏమైనాయి? అట్లా అంటే అలాంటి అనేక అపోహల కారణంగా చాలా బదనామైంది వాస్తవానికి. రైట్, మీరు మస్తు చెప్పారు. ఎందుకంటే మీ చరిత్రకు సంబంధించి కూడా అయినా పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరు దిక్కులేక మీకు పార్టీ అవకాశం కల్పించిందా, లేకపోతే మీరు విద్యావంతుడు, దాంతోపాటు భారతీయ జనతా పార్టీలో పనిచేశారు, ఇటు బీఆర్ఎస్ పార్టీ 2 తీర్లకు కలిసి వస్తుంది, 3 జిల్లాలకు సంబంధించి, వరంగల్ జిల్లా అంటే మేము నెగిటివ్ అనుకోండి, అటు నల్గొండ కానీ ఖమ్మంకు సంబంధించి ఎందుకు మిమ్మల్నే సెలెక్ట్ చేశారు? ఉద్యమకారులు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టి మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? వాస్తవానికి ఈ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి ఉన్నటువంటి బలం కానీ ఏ పార్టీకి లేదు. అవును, కొంతమంది నాయకులు పోయి ఉండొచ్చు కాక, కానీ క్యాడర్ పోలేదండి. ఒక నాయకుడు పోతే ఇంకా 2 ఉన్నారు ఇప్పుడు ఆల్టర్నేటివ్గా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ క్యాండిడేట్ పోతే ఇంకా అసెంబ్లీ స్థాయిలో పోటీ ఇవ్వగలిగే వాళ్ళు 2 ఉన్నారు. అంత బలం ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఆ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి కూడా 42 మంది పోటీ పడ్డారు. ఓకే, 42 మంది అవగాహన లేనటువంటి వ్యక్తులు కొంతమంది చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు వాళ్ళ కార్యకర్త వాళ్ళకి నాయకులే దొరకలేరు, పోటీ చేసే వాళ్ళు దొరకలేరు, వాళ్ళు పారిపోతున్నారని వాళ్ళు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మాజీ శాసనసభ్యులు, మాజీ చైర్మన్లు,
కీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు చాలామంది కూడా ఎమ్మెల్సీ బరిలో ఉండాలని పోటీ పడ్డారు. అయినా కూడా కేసీఆర్ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ని ఎదుర్కోవాలంటే ఒక మంచి విద్యావంతుడు, పోరాట పటిమ కలిగినటువంటి వాడు, రాజకీయాల్లో ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి ఒక వ్యక్తి, స్పష్టంగా ఒక వాదాన్ని ప్రజలకు తీసుకెళ్ళగలుగుతాడు. ఇవన్నీ కూడా ప్లస్ భారతీయ జనతా పార్టీ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి కావడము, ఇవన్నీ కూడా పాజిటివ్ అయితే ఈయనైతే కట్టి పోటీ ఇస్తాడు, గెలుస్తాడు అనేటువంటి ఒక నమ్మకంతో వారు నాకు అవకాశం వచ్చింది. నాకంటే నాతో సమ ఉద్యోగులు కానీ నాకంటే బెటర్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది అంటే ఒక్కో పరిస్థితిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీరు పార్టీ మొన్ననే వచ్చారు కదా. అదే నిజంగా అది ఆ గొప్పతనం బీఆర్ఎస్ పార్టీదే, కేసీఆర్ గారు కేటీఆర్ గారిదే. నేను 11 ఏళ్ళు నేను కష్టపడి శ్రమ చేస్తే, వందల మంది కార్యకర్తలతో మేము ఎన్నో పోరాటాలు చేస్తే, ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదిస్తే, కనీసము టికెట్ రాకపోతే నన్ను పట్టించుకున్నవాడు కూడా లేదు, మందలిచ్చినోడు కూడా లేదు. కానీ అదే కేసీఆర్ గారు హక్కున చేర్చుకొని ఎంతమంది పోటీ పడ్డా కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నాకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందండి. ఇది మామూలు విషయం కాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 3 జిల్లాలు, 34 నియోజకవర్గాలు, 250 పైగా మండలాలు, 3 రాష్ట్రాల బార్డర్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించమని ఒక గొప్ప అవకాశం ఇచ్చిండు. 100% దీన్ని సద్వినియోగం చేస్తాను. నేను ఖచ్చితంగా గులాబీ జెండాను ఎగరేస్తాను. ఇక్కడ మీకు పెద్ద సవాలే ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, ఇటు మీరు, ఎందుకంటే తాను ఒక జర్నలిస్ట్గా పనిచేసిండు, పార్టీలకు సంబంధించి పక్కన పెట్టినా కూడా పోటీ రసవత్తరంగానే అయితే ఉండదు. గతంలో కూడా తను పోటీ చేసిన పరిస్థితి. సో ఎలా అనిపిస్తుంది కాంపిటీషన్? మీరు మ్యాచ్ చేసుకోగలుగుతున్నారా, లేకపోతే ప్రజలతో నాకు పోటీ, వీళ్ళతో పోటీ ఏంటి అనుకుంటున్నారు? లేదు, ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటుందండి మాకు. ఎందుకంటే అధికార పార్టీ అది. డెఫినెట్లీ అధికార పార్టీ, ప్రధాన పోటీ మాకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది. అండ్ డెఫినెట్గా దాన్ని ఎదుర్కొనేటువంటి సత్తా మా పార్టీకి ఉంది, నాకు కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక ఫెయిల్యూర్ ఈ రాష్ట్రంలో. ఓకే, ఏం చెప్పారు అధికారంలోకి వచ్చింది? మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, అది లేదు. నోటిఫికేషన్ ఇస్తామన్నారు, అది లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది లేదు. పెండింగ్ డిఎల్ ఇస్తామన్నారు, అది లేదు. పిఆర్సీ ఇస్తామన్నారు, అది లేదు. కాబట్టి దీనికోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవాలి. అచ్చా, ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీని ఏరి కోరి ప్రజలు ప్రభుత్వంలో తీసుకొచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలవకపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చే ముప్పేం లేదు కదా. అవును. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిస్తే ప్రజల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన వాళ్ళ హక్కులు సాధించుకోవడం కోసం, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ నెరవేర్చడం కోసము వాళ్ళు గొంతెత్తి గర్జించగలుగుతారు మండలిలో. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అవకాశం ఇస్తారు తప్ప ప్రభుత్వానికి వంతబాడటానికి అవకాశం ఇయ్యనని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, నేను ప్రశ్నిస్తా. నేను గతంలో ప్రశ్నించినా, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తున్నా, భవిష్యత్తులో కూడా నేను ప్రశ్నిస్తా. కానీ ఎదుటి పార్టీ వాడికి ప్రశ్నించేటువంటి ఆ వెసులుబాటు ఉంటుందా అని నేను అడుగుతున్నా. నిజంగా ప్రశ్నించగలిగితే ఈ 5 నెలల్లో ఏం ప్రశ్న వేసిండో అడగమన్నాడు. ఓకే, ఏం ప్రశ్న వేసిండు? నిరుద్యోగ భృతి రాలే, నువ్వు ప్రశ్నించినవా? నోటిఫికేషన్స్ రాలే, నువ్వు ప్రశ్నించినవా? జాబ్ క్యాలెండర్ రాలే, నువ్వు ప్రశ్నించినవా? టెట్టు 200 రూపాయల ఫీజును 1000 రూపాయలు పెంచి నువ్వు ప్రశ్నించినవా? కానీ మేము ప్రశ్నిస్తున్నాం. ఓకే, కాబట్టి ప్రజలకు ప్రశ్నించేటోడు కావాలి, పోరాటం చేసేటోడు కావాలి, పరిష్కారం చేసేటోడు కావాలి, ప్రజలతో మమేకమయ్యేటోడు కావాలి. ఆ నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అంటే పట్టభద్రులకు సంబంధించి మీ దగ్గర ఏమైనా సొంతగా పార్టీ నుంచి కానీ మేనిఫెస్టో ఏమైనా ఉందా? ఎలాంటి మేనిఫెస్టో ఉంటే ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, వాళ్ళు గల్లా ఎగరేసుకొని ఈయన మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను వ్యవహరిస్తాను. ఓకే, ఎక్కడ కూడా వాళ్ళు తల దించుకునే విధంగా నేను వ్యవహరించాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు గ్రాడ్యుయేట్స్ కోరుకునేది ఏంటంటే, మా తరపున ఒక నాయకుడు వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, వాళ్ళు మెడలు వంచి మా హక్కులను సాధించాలి, మా హామీలు నెరవేర్చే విధంగా వ్యవహరించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. రాకేష్ రెడ్డి ఈజ్ ఎ ట్రూ ఫైటర్. ఆ క్రెడిబిలిటీ ఉంది. నేను చేసినటువంటి పోరాటాలు ప్రజల అనుభవంలో ఉన్నాయి, దానికి కొన్ని ఫలితాలు కూడా వచ్చినాయి. నా పోరాటంలో ఉన్నటువంటి నిజాయితీని కేసీఆర్ గారు కూడా ఒప్పుకొని నన్ను హక్కున చేర్చుకొని మరి వారు టికెట్ ఇచ్చారు. కాబట్టి ఎంత అద్భుతంగా
వాళ్ళ వాయిస్ని వినిపించగలుగుతున్న ప్రజలు చూశారు కాబట్టి 100% ఆ విషయంలో కూడా నేను పూర్తి హామీ ఇస్తా ఉన్నాను. 80% కాంప్రమైజ్ అయ్యేది లేదు. ప్రభుత్వాన్ని నిలదీయడం ఖాయం. మూడవది, ఈరోజు దేశం మొత్తం కూడా నిరుద్యోగ సమస్య ఉందండి. అవును, అది తెలంగాణలో కూడా ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతుంది. అవును, దానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ మెయిన్ కారణం ఏంటంటే స్కిల్ ఉండడం లేదు. సో స్కిల్ డెవలప్మెంట్ దృష్ట్యా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటాను. ప్రభుత్వం యొక్క సహకారంతో కానీ సిఎస్ఆర్ సహకారంతో కానీ పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఎందుకంటే నేను ఒక మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడిని. దాన్ని అనుభవం వినియోగించుకొని తప్పకుండా స్కిల్ డెవలప్మెంట్ని పెంచే విధంగా ప్రయత్నం చేస్తా. నా ఫ్రెండ్స్ చాలామంది బ్రిడ్జ్ పిలానీలో నాతో చదివినటువంటి నా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా టాప్ కంపెనీస్లో టాప్ పొజిషన్స్లో ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళే కంపెనీలు పెట్టారు, కొంతమంది యూఎస్లో కూడా కంపెనీలు నడుపుతున్నారు. వాళ్ళ యొక్క సహకారంతో కేటీఆర్ గారు ఏదైతే ఐటీని జిల్లాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో దాన్ని కొనసాగిస్తా. చిన్న యూనిట్స్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేపిస్తా. ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు పెంచేటువంటి ఒక ప్రయత్నం కూడా నేను చేస్తాను. కాబట్టి ఈ 4 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏదో సాధ్యంగానేటువంటిది ఏదో చెప్పేసి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నం నేను చేయనండి. ఓకే, నేను తప్పించుకునే ప్రయత్నం చేయను. అన్నిటి విషయాల్లో ఇప్పటికే చాలా హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఫస్ట్ అవి నెరవేర్చే దిశగా నా పోరాటం ఉంటుంది, నా వాయిస్ని వినిపిస్తాను. రైట్. గత ఎమ్మెల్సీగా పనిచేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం వారు బ్రహ్మాండమైన మెజార్టీతో అప్పుడు గెలిచింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచిన పరిస్థితి. ఇప్పుడు వారి సహకారం ఎట్లుంటుంది? దాంతోపాటు మీకు మూల కారణం సర్వస్వం ఆయనే అనేది ప్రధానంగా బయట సర్వసాధారణంగా అయితే చర్చ కొనసాగుతుంది. టికెట్ రావడం కానీ, ఫైనాన్షియల్గా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారనే ఒక వాదన బలంగా ఉంది. నిజమేనా? మంచిదే కదా ఆ వాదన. వారు 2 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి వెళ్ళి అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి ఒక నాయకుడు. వారి యొక్క సపోర్ట్ ఉంది, వారే బ్యాక్ బోన్ ఉన్నారంటే నాకు మంచిదే కదా. అది దాంట్లో ఇబ్బంది ఏంది నాకు అర్థం కాదు. వారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కేసీఆర్ కేటీఆర్ల కాన్ఫిడెన్స్లో ఉన్నటువంటి ఒక నాయకుడు. దాంట్లో తప్పేంది నాకు అర్థం కాదు. చాలామంది తెలియని విషయం ఏంటంటే, నాకు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ రానప్పుడు చాలామంది మా కార్యకర్తలు కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు కానీ రావడం, బాధపడడం, మీద పడి ఏడవడం ఇవన్నీ జరిగినాయి. దాని తర్వాత ఆ విజువల్స్ని కేసీఆర్ గారు చూసి ఎవరు ఈ అబ్బాయి, గతంలో కూడా 2-3 సార్లు అడిగిన చెప్పారు, ఎవరు ఈ అబ్బాయి, ఏంది ఇదంతా జరిగిందని చెప్పి వారితో మాట్లాడండి అని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి చెప్తే వారు నాతో మాట్లాడారు. దాని తర్వాత కేటీఆర్ గారు మాట్లాడారు. దాని తర్వాత కేటీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలామంది తెలియదు. కానీ పదే ఏంటంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు తీసుకొచ్చారు. ఎవరో ఒక నాయకుడి ద్వారా వస్తాం కదండి, సహజం కదా. కానీ కేటీఆర్ గారు నాతో మాట్లాడిన తర్వాత, అంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత నాకు కూడా ఒక నమ్మకం ఏర్పడ్డది. వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్నోడు నువ్వు, ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపు, నేను ఇంకా 20-25 ఏళ్ళు రాజకీయాల్లో నేను ఉంటాను, మనం కలిసి ప్రయాణం చేద్దాం. ఒక కొత్త రాష్ట్రం, ఎన్నో కలలు, ఆకాంక్షలు, ఆశలు ఉన్నాయి, వాటిని నెరవేర్చే దిశగా మనం కలిసి ప్రయాణం చేద్దాం. నీ ఎడ్యుకేషన్, నీ అనుభవం కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మేము మంచి అవకాశాలు కల్పిస్తాం. నువ్వు ఒక ప్రజాప్రతినిధి కావాలనుకున్నావు కదా, అవకాశం మేము కల్పిస్తామని వారు చెప్పిన తర్వాత నేను జాయిన్ అయ్యాను. ఓకే. కాబట్టి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళ యొక్క అనుమతితోని వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఒక భరోసాతోనే పల్లా రాజేశ్వర రెడ్డి గారి ద్వారా నేను జాయిన్ అయ్యాను. నేను పార్టీ వ్యక్తిని. ఓకే, నేను పార్టీ వ్యక్తిని. డెఫినెట్గా వారు బ్యాక్ బోన్గా ఉండడం, ఎందుకంటే వారు 2 సార్లు దీన్ని అంతా ఎదుర్కొన్నారు కదా. సాధారణ ఎన్నిక కాదు కదా. ఒక అసెంబ్లీలో పోటీ చేయడం చాలా ఈజీ, ఇది చాలా కష్టం. కాబట్టి అది మంచి విషయం అని నేను భావిస్తున్నా. వారే ఇప్పుడు ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పుడు నిల్చున్న అభ్యర్థిని 2 సార్లు ఓడగొట్టిండ్రు. మూడోసారి కూడా వారే దగ్గర ఉండి ఓడగొడతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది? మెజారిటీ నేను ఇప్పుడే చెప్పలేను, కానీ ఒకటైతే చాలా స్పష్టం. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గెలుపైతే ఖచ్చితం 100%, 100% నేను విజయం సాధిస్తా. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల నియోజకవర్గం గులాబీ జెండా అడ్డా అనేది మళ్ళీ ప్రూవ్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు ఓ లైబ్రరీకి వెళ్ళినా, ఓ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఓ మీడియా హౌస్కి వచ్చినా, లేదా ఒక టీ షాప్కి వెళ్ళినా కూడా, పార్టీ సమావేశాలకు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా తప్పకుండా నీలాంటి వ్యక్తి అవసరము. ఒక పార్టీ నుంచి వెళ్ళి ఒక ఆయన పార్టీ లీడర్ ఉన్నాడు, ఇంకో పార్టీ నుంచి వెళ్ళి ఒక ఆయన స్క్రీన్ రీడర్ ఉన్నాడు. కానీ నిజంగా పబ్లిక్ లీడర్ నువ్వే, దీనికి నిజంగా అర్హత ఉన్నది నీకే. ఎందుకంటే నువ్వు ఒక బ్రిడ్జ్ పిలాని గోల్డ్ మెడలిస్టు,
విడిచిపిల్లాని గోల్డ్ మెడలిస్టు, మంచి అనుభవం ఉంది. దాని తర్వాత పోరాటం చేసినటువంటి ఒక నేపథ్యం ఉంది. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతావు, ఆలోచింపజేయగలుగుతావు, సాధించగలుగుతావు, పరిష్కారం చేయగలుగుతావు. కాబట్టి ఇలాంటిదే వాళ్ళకి కావాలి, హుందాగా వివరించగలుగుతావు. మొన్న ఒకరు అన్నారు, ఏమన్నారంటే ఎమ్మెల్సీగా ఇప్పటివరకు చుక్కార రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఒక రామచంద్రరావు గారు, ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా విజనరీస్, ఓకే, వీళ్ళంతా థింకర్స్, మంచి ఆర్గనైజర్స్, హుందాగా వివరించినటువంటి వాళ్ళు. అలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళనే పట్టభద్రులు ఎన్నుకుంటారు. నువ్వు అలాంటి కోవకు చెందిన వాళ్ళు ఎన్నుకుంటారు. కాబట్టి నువ్వు తప్పకుండా వాళ్ళకంటే చిన్నోడివి, కానీ అయినా కూడా ఆ కోవకు చెందినటువంటి వాడుగానే కనబడుతున్నావు. బట్ డెఫినెట్గా నీకు అవకాశం వస్తుందని చెప్పేసి ఒక పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఓకే, సో డెఫినెట్గా నాకైతే నమ్మకం ఉంది, పబ్లిక్ టాక్ అయితే పాజిటివ్ ఉంది. సరే ఈ 10 రోజుల ప్రచారం ఎలా సాగుతుంది అనే దాని మీద కూడా రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే సాధారణ కార్యకర్త వరకు కూడా ఈ సీటును ఎట్లయినా గెలిపించుకోవాలని ఒక గట్టి సంకల్పంతో ఉన్నారు. రైట్, మొత్తం ఎంత? ఒక 5 లక్షల పై 4,61,800 ఓట్లు ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా దాంట్లో గెలుస్తారు, గెలుస్తాం. ఫైనల్గా ఆ 4 లక్షల మంది పట్టభద్రులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఏం చెప్తాడు చెప్పండి ఫైనల్. ప్రశ్నించే గొంతును గెలిపించండి, మీ గొంతును శాసనమండలిలో వినిపించండి. తప్పకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను వివరిస్తా, మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను. తప్పకుండా మీకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడానికి నా వంతు పాత్ర పోషిస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, విష్ ఆల్ ది బెస్ట్. రైట్, చూస్తారు కదా మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి రాకేష్ రెడ్డి ఒక సంచలనంగానైతే గతంలో మారిన పరిస్థితి. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిగా బరిలో దిగిండు. ప్రజల్లో కూడా మమేకమైతూ అందరితో మమేకమైతూ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. సో గెలుపు అయితే నాంది పలికింది అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ. సైనింగ్ ఆఫ్ మీ రంజిత్.